హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. ఇవాళ అయితే మా పెళ్లి రోజు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బావా. 9 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయినాయి. ఇక రేపటి నుంచి అయితే 10 సంవత్సరాలు నడుస్తాయి. చెప్పే శాను చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్ అన్నావు. అయ్యో ఇట్లా కొంచెం దగ్గరికి రా. అయ్యో నిన్న కటింగ్ చేయించిండు. అయ్యో చూడు ఎట్లున్నది చెప్పు. సేమ్ అబ్బాయి లెక్క ఉండదు, అబ్బాయి అన్న కాదే. చెప్పే థ్యాంక్ యూ చెప్పు. ఇటు మనోళ్ళ చెప్పు, వాళ్ళందరూ చెప్తారు కదా. ఇక థ్యాంక్ యూ శాను గారు. పోయిన సంవత్సరం పెళ్లి రోజుకైతే మేమైతే ఒక దగ్గర లేము. నేను పోయి కాగజ్నగర్లో ఉన్నా, మా ఆయన ఒక్కడే ఇక్కడ ఉండే. చెప్తా తర్వాత దాని స్టోరీ మొత్తం. ఇప్పుడైతే మా ఆయనకు షాప్కి టైం అవుతుంది. ఈ వీడియో కోసం అనే ఉంచిన. ఇక మీరైతే బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఇవాళ ఎటు పోతాం, ఏం చేస్తాం అనేది అయితే వీడియో తీస్తా, చూస్తుండండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. కన్నిగాడైతే వండుకొని ఉన్నాడు, పని అయితే అయిపోయింది. మా ఆయనకైతే షాప్ టైం అయితే మొక్కుపో జేజ మొక్కుపో. అన్నీ పిసాలి ఇట్లా అక్కనే కానీ జేజ జేజ మొక్కు, జేజ జేజ మొక్కు. ఆ జుట్టు ఎట్లున్నది చూడు. కొంచెం పెట్టుకోండి. చిన్న ఇటు తిరుగుల్లి తిరుగు డాడితో. అయినాయా ఇటు చూడు. టెంపుల్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్, కన్నపల్లి టెంపుల్కి. ఎవరైతే లేరు, మేమే ఉన్నాం.
నడా బడ్జి పెట్టుకోవాలి నవగ్రహాలు చూపెడతా చూడండి ఫ్రెండ్స్. ఇవైతే నవగ్రహాలు. నవగ్రహాల దోషం ఉన్నవారు అయితే ఇక్కడ వచ్చి పూజ చేయించుకోవచ్చు. అయ్యగారు ఉంటాడు, చేస్తాడు. అనుకున్న పనులు ఏవి అట్లా నెరవేరకపోతే అట్లా చేస్తారు. అమ్మకి తలిగావు ఇటు ఇటు ఏయ్ హాయ్ ఫ్రెండ్స్, వీడియో గుడికి వెళ్ళినాము చూసిర్రు కదా. ఇక కన్నెపల్లి టెంపుల్కి అయితే వెళ్ళినాము. వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళకి కలిసి ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా ఆయన అయితే షాప్కి వెళ్ళిండు. నేనేమో ఇంటి పని చేసుకున్నా. చిన్నగా ఏదో మా సంతోషం మందం అయితే ఒక చిన్న కేక్ అయితే పట్టుకొని వచ్చినాము రాగా. అది సాయంత్రం అయితే మేమైతే కలిసి కట్ చేసుకుంటాము. ఇక పిల్లలు కూడా హ్యాపీ అవుతారు కదా. ఏదో నాకు కూడా కొంచెం ఏదో కేక్ ఇట్లా కట్ చేసినాము అన్నట్టుగా ఏమంటారు సంతృప్తి అనేది ఉంటుంది కదా. అందుకనేసి కొంచెం చిన్నదైతే తీసుకొచ్చినాము. ఇక బ్యాగ్ కన్నయ్య చూడుర్రి. కన్నీ హాయ్ చెప్పు. అయితే పోయినసారి యానివర్సరీకి మా ఆయన నేను ఒక దగ్గర లేమని చెప్పిన కదా. అది ఏంటిదంటే పోయినసారి ఏప్రిల్లో నేను డెలివరీ అయినా. ఏప్రిల్ 25th కన్నయ్య పుట్టిండు. కన్నయ్య పుట్టిన తర్వాత నేను 11-12 రోజులకు ఏమో మా ఇక్కడ ఇంటికి వచ్చిన మా అత్తగారింటికి ఒక నిద్ర చేసి పోవాలి నెల వెళ్ళక ముందు అని. అయితే ఇక నిద్ర ఇక్కడ వచ్చినాము, ఒక రోజు ఉన్నాము, మళ్ళీ వెళ్ళిన తర్వాత 20 daysకి కరెక్ట్గా 20 daysకు 18వ తారీఖు మే 18కి మేము ఇక పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకోవడానికి అని నేనైతే కాగజ్ నగర్కి వెళ్ళిన పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడే ఉన్నా. ఇక నేను అనుకున్నది ఏంటిదంటే 18వ తారీఖు ఆపరేషన్ చేస్తారు. 18 నుంచి 7 రోజులు కదా. 7 రోజులకు ఎట్లాగో కుట్లు విప్పేస్తారు, ఇంటికి రావచ్చు. వచ్చిన తర్వాత 2-3 రోజులకు మా పెళ్ళి ఇది వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది. సెలబ్రేషన్ చేసుకుందాము చిన్నగా అమ్మ వాళ్ళ ఇంట్లో అని నేను ఆలోచించుకున్న. అట్లా కాకపోతే నాకంతా రివర్స్ అయింది. ఎట్లా అయింది అంటే మేము 18వ తారీఖు వెళ్ళినాము. కరెక్టే 18వ తారీఖే నాకు ఆపరేషన్ అయింది. కాకపోతే అక్కడ ట్విస్ట్ ఏంటిదంటే 7 రోజులకు కాదమ్మా, ఇది ఏమంటారు కుట్లు తీయడము 7 రోజులకు కాదు 11 రోజులు ఉండాలి అని డాక్టర్ అన్నాడు. ఇక 11 రోజులు కూడా మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాము. ఇక అక్కడనే మా యానివర్సరీ అక్కడే అయింది. ఇక అక్కడే ఉన్నాము. మా ఆయనేమో ఇక్కడ నాకు ఆపరేషన్ చేయించిన తెల్లారి మా ఆయన ఇంటికి వచ్చిండు. మళ్ళీ నన్ను తీసుకురావడానికి అక్కడికి వచ్చిండు. ఇక అమ్మ నేను పిల్లలమైతే అక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి మళ్ళీ కుట్లు తీయించుకున్న తర్వాతే 11 రోజులకు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. ఇక కొంచెం ఏంటిదంటే నేను అనుకున్నది ఒకటి, అక్కడ అయింది ఒకటి కదా. అట్లా అదే నాకు ఊకే అనిపిస్తూ ఉంటుంది, అయ్యో లేను అంటే అప్పుడు అనిపించేది అన్నట్టు. ఉంటే మంచిగుండు, మా ఆయన ఇక్కడికి వస్తే మంచిగుండు, నేనన్నా అక్కడికి పోతే మంచిగుండు, ఆయన అక్కడ ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నా అనేది కొంచెం బాధ అనిపించేది. కాకపోతే ఏదైనా మన మంచికే కదా. ఇక మళ్ళీ ఇక అది కూడా అయిపోతుంది అన్నట్టుగా ఆలోచించే ఇక అక్కడనే ఉన్నాము. వచ్చే వీళ్ళు కూడా లేకుండే కదా, ఆపరేషన్ అయింది. ఇక అంతే అట్లా ఉన్నాము. ఇక నేను
చూసిన 10-12 వరకు మా ఆయనకు మరి నేను చెయ్యననే అంటే చెయ్యని కాదు, కాకపోతే ఆయన కొంచెం షాప్లో బిజీ ఉంటుంది కదా అన్నట్టుగా నేను కూడా ఫోన్ చేయలేదు. ఇక మా ఆయన చేసి ఇక అనుకున్నది ఒకటి ఇట్లా అయింది కదా ఏమవుతుంది అనుకున్నాం. ఇక మాది మేమే సరే ఓకే ఏదైనా మనం మంచిగా అని అనుకున్నాము. అట్లా అయింది. నాకు అట్లా అదే గుర్తుకొస్తుంది అన్నట్టు. ఈ యానివర్సరీగా 2-3 రోజులు ఉంది అనగా అమ్మ నేను ఇక్కడ హాస్పిటల్ ఉన్నా, కాహాస్ నగర్లో ఉన్నాను, ఒక్కనివే కదా ఇక్కడ ఉన్నావు అని చెప్తా అన్నట్టు మా ఆయనకు. అట్లా ఇంకా చిన్నగా అయితే కేక్ అయితే కట్ చేస్తాం ఫ్రెండ్స్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ప్లీజ్ మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. అంటే ఇట్లా వీడియో క్లారిటీ అయినా సౌండ్ క్లారిటీ అయినా నేను ఇప్పుడే అన్నీ నేర్చుకుంటా వీడియోలు పెడుతున్నా, ఎడిటింగ్ అయినా ఏదైనా కొంచెం అయితే సపోర్ట్ చేయుర్రి. ఇంకా నేను గుడికి వెళ్ళిన కదా కన్నపల్లి, ఇవాళ సోమవారం రోజు పడ్డది అనేసి అయితే శివుని గుడికి వెళ్ళినాము. కాకపోతే మేము అక్కడ పోయే వరకే అయ్యగారు తాళాలు వేసి వెళ్ళిపోయిండు. కానీ ఇక బయట ఉండే దేవుడిని అని మొక్కిన. ఇంకా నా కొరకు నేను మొక్కిందే కాక నా సబ్స్క్రైబర్లు 253 మంది ఉన్నారు. ఆ 200 కాదు 350 మంది ఉన్నారు. ఆ 350 మంది కూడా మంచిగా ఉండాలని, వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని, మళ్ళీ నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబర్లు పెరగాలని అంటే ఇట్లా కోరుకున్నా. మీ గురించి కూడా ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే పెట్టుర్రి. ఇది ఇంకా మా ఆయన అయితే షాప్కి పోయింది కదా, నేనైతే వంట చేస్తాను. ఆ వంట అయిన తర్వాత మళ్ళీ స్నానాలు చేసి ఫ్రెష్ అయిన తర్వాత చిన్నగా కేక్ కటింగ్ అయితే చేస్తాము నైట్లో. ఈడేమో ఈయన బుక్కుతాడట. ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత అయితే వీడియో తీస్తా ఫ్రెండ్స్. అంతే, బాయ్ బాయ్. కానీ బాయ్ చెప్పు. తీస్తున్నా అత్తలేదే దాల్ చెల్లి అప్పుడు అవును పోరకుడు కుల్లగోది పోరి చెల్లిడే మళ్ళా మినుగా అత్తలేదు అంటే ఇలా పట్టుది మధ్యలో ఎర్రది హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ హార్వెస్ట్ డే మమ్మీ అండ్ డాడీ. టీ మళ్ళీ వస్తుంది నువ్వు కానీ మళ్ళీ కట్ చేసేయి. మళ్ళీ నీకు కట్ చేసి ఇస్తాను పొడికి. ఫోటో మంచిగా రాదు. మళ్ళీ నేను వీడియో ఇస్తాను ఫోటోగా. నిన్ను తీరా ఇస్తాను. ఏందా జల్లిగా తినవా? తింటాం. తినవా అంటే వద్దునంటే మళ్ళీ కట్ చేసి ఫస్ట్ నుంచి DJ Harish ఎప్పటికి వీడియోనా from Gadwal. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే ఫట్టుమని పేలిందా నా గుండె కల్లాసే అట్టా నువ్వు గిర్రా గిర్రా మెలికలు తిరిగే ఆ ఊసే నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే చిమ్మ చీకటికున్న జిందగిలోన ఫ్లడ్ లైట్ వేసావే అచ్చరి నచ్చేసావే మస్తుగా నచ్చేసావే బ్లాక్ అండ్ వైట్ లోకల్ గానీ లోకంలోన రంగులు పూసావే నా పులుపులు చుట్టి చుట్టి నా చిలుపు చుట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దలు పెట్టావే చుట్టి
DJ Harish